Hi, hello students. Welcome to CRT Online Official Channel. Myself Prasanna Kumar, and the today topic is RRB Clerk or PO Prelims Mock Test. Okay, one మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, కమింగ్ డేస్లో ఆర్ఆర్బీ క్లర్క్ అండ్ పిఓ అనే నోటిఫికేషన్ జూలై ఆగస్ట్లో వస్తుంటాయి. సో ఎగ్జామ్స్ ఆ టైంలో జరుగుతుంటాయి. సో దానికోసం ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే బెటర్. ఓకే, సో ఇందులోని మాక్ టెస్ట్ ఫస్ట్ది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, చూడండి ఇక్కడ 9/10 ప్లస్ 3/11 ప్లస్ 7/15. సో ఏమడుగుతున్నాడు అంటే దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక చూడండి డినామినేటర్లు ఏముందంటే అన్నీ ఈక్వల్గా ఉన్నాయి. 330 ఉన్నాయి డినామినేటర్స్. యాక్చువల్లీ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఒకసారి ప్రతి ఆప్షన్స్కి కూడా 330 అలా ఒకసారి డినామినేటర్లు ఇవ్వడు. ఓకే, చాలా రేర్ కేసెస్లోనే ఇలా అన్ని డినామినేటర్లు ఈక్వల్ అయ్యేట్లు చేస్తుంటాడు. సో ఒకవేళ డిఫరెంట్ డినామినేటర్స్ వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ స్పెషల్ నెంబర్ ఉంది. ఏంటి ఆ స్పెషల్ నెంబర్ అంటే 11. స్పెషల్ అనేది 11 నెంబర్ 11 ఉన్నది కాబట్టి డినామినేటర్లో 11 మల్టిపుల్ ఉండాలి. ఇక్కడ చూడండి 330, ఇక్కడ 330, ఇక్కడ 330, ఇక్కడ 330, ఇక్కడ కూడా 330 ఉంది. అంటే డినామినేటర్లో అన్నింటిలో కూడా 11 మల్టిపుల్ ఉన్నాయి. సో మనం ఇక్కడ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది కాబట్టి నేనేం చెప్తున్నానంటే సో ఎల్సిఎం తీసేసుకోవాలి. ఎల్సిఎం తీసుకోవాలంటే చూడండి 15కి ఫస్ట్ ఎలా చేసుకుంటారు, 15కి 10కి ఎల్సిఎం ఎంత 30, 30కి 11కి ఎల్సిఎం ఎంత 330. ఓకే, 10 33s 330 అయింది. 330 ఓకే 9 ఇంటూ ఎంత అవుతుంది 33 ప్లస్ నెక్స్ట్ 11 హౌ మెనీ టైమ్స్ 11 30s. ఓకే, నెక్స్ట్ అప్పుడు ఏమవుతుంది 3 ఇంటూ 30 ప్లస్ నెక్స్ట్ ఇంకేముంటుందంటే 15 హౌ మెనీ టైమ్స్ 30, 15 2s అంటే 22s అంటే 22 ఇంటూ 7. ఓకే, సో క్యాలిక్యులేట్ చేయాల్సిందే, ఎందుకంటే యూనిట్ డిజిట్లు కూడా అన్నీ సేమ్. యూనిట్ డిజిట్లు కూడా ఒకసారి చెక్ చేయొచ్చు ఒకవేళ యూనిట్ డిజిట్లు చేంజ్ అయితే. ఇక చూడండి 9 3s 27 అంటున్నాం అంటే 7 ప్లస్ ఇక్కడ చూడండి 3 zeros అంటే 0 అసలు కన్సిడర్ చేసుకోకర్లేదు, 0 యాడ్ చేయక్కర్లేదు. నెక్స్ట్ 7 2s ఎంత 14, 4 అంటే లాస్ట్లో ఎంత అవుతుంది 7 + 4 అంటే యూనిట్ డిజిట్ 1 రావాలి. యూనిట్ డిజిట్ 1 ఉండే ఆప్షన్స్ ఏమన్నా చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో 0 ఇంటూ 1 అంటే 0, 0 + 7 అంతా 7, ఇక్కడ 7 వస్తుంది అంటే యూనిట్ డిజిట్ 7 వస్తుంది. సో ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ చూడండి ఇక్కడ 0 ఇంటూ 1. ఓకే, బి ఆప్షన్ బిలో చూడండి ఇక్కడ 0 ఇంటూ 1 అంతా 0, 0 + 1 అంతా 1 అంటే ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. హోల్లో పెట్టుకోవాలి. ఇక్కడ కొన్ని 0 ఇంటూ 1 అంతా 0, నెక్స్ట్ 1 ఓకే 0 + 1 అంతా 1 అంటే ఆప్షన్ సి కూడా అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ చూడండి 0 ఇంటూ ఆప్షన్ డిలో 0 ఇంటూ 1 అంతా 0. ఓకే, ప్లస్ 7 అంతా 7 అంటే యూనిట్ డిజిట్ 7 వస్తుంది. సో 7 రాకూడదు అంటే ఆప్షన్ బిలో కానీ ఆప్షన్ సిలో కానీ ఉండాలి. సో ఖచ్చితంగా యూనిట్ డిజిట్లో రావట్లేదు అంటే మొత్తం చేసుకోవాల్సిందే. 933 ఎంత 270 + 27 ఎంత అవుతుందంటే 97 యూనిట్ డిజిట్. ఓకే, అంటే యూనిట్ డిజిట్ కాకుండా డబుల్ డిజిట్ చేసుకుంటున్నాను. ఓకేనా, 97. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఇది 330s ఎంత 90. ఓకే, ఇక్కడ చూడండి 722s ఎంత 140, నెక్స్ట్ 140 14 అంటే ఎంత వస్తుంది యూనిట్ లాస్ట్ యూనిట్ డిజిట్స్ 2 డిజిట్స్ 54 వస్తుంది. అంటే చూడండి ఇక్కడ 54 అంటే 7 + 4 ఎంత 1. ఇక 9 + 9 ఎంత 18, 18 + 5 ఎంత 23 ప్లస్ 23 + 1 ఎంత 24 అంటే యూనిట్ 41 రావాలి. ఏం రావాలి 41. సో చూడండి ఇక్కడ 330ని 1తో మల్టిప్లై చేస్తే ఎంత 330 వస్తుంది అంటే లాస్ట్లో 30 వస్తుంది. ఇక్కడ దేన్ని యాడ్ చేస్తున్నాం 11 యాడ్ చేస్తున్నాం. 30కి 11 యాడ్ చేస్తే ఎంత 41 అంటే ఆన్సర్ ఏమవుతుంది ఇదే అవుతుంది. ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. ఇది చూడండి ఇక్కడ 30 ఇంటూ 1 అంతా 330 ఇంటూ 1 అంతా లాస్ట్లో 30 వస్తుంది. ఆ 30 + 21 అంతా యూనిట్ లాస్ట్ 2 డిజిట్స్ 21 అప్పుడు 51 వస్తుంది. అంటే మనకేం రావాలి యూనిట్ 41 రావాలి, కానీ 51 వచ్చింది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి క్యూబ్ అంటున్నాడు, క్యూబ్ రూట్ ఆఫ్ అంటున్నాడు అంటే మనకి అది ఏ క్యూబ్ రూట్ తెలియదు మనకి. ఓకే 3. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని 5తో డివిజన్ చేద్దాం. 5 హౌ మెనీ టైమ్స్ అంటే 5 8s 40, నెక్స్ట్ 5 5s 25, ఇంకా 3 7 37 ఉంది, 5 8s 35, 5 7s 35, 5 5s 25. ఓకే, నెక్స్ట్ మళ్ళీ దీన్ని కూడాను 2 టైప్స్గా డివైడ్ చేద్దాం. 5 టేబుల్లో 5 1s 5, ఇక 3 5 35 కాబట్టి 5 7s, నెక్స్ట్ 5 ఓకే 5 1s ఓకేనా 5 5s. నెక్స్ట్ మళ్ళీ చూద్దాం 5 3s 15, 2 1 2 0 2 1 20 అంటే 5 4s 20, నెక్స్ట్ 5 3s 15. ఇది ఎవరి క్యూబ్ అది 7 క్యూబ్. ఆల్రెడీ ఇక్కడ ఏమొచ్చింది 5 క్యూబ్. 5 క్యూబ్ ఇంటూ రూట్ ఓవర్ 5 క్యూబ్ ఇంటూ 7 క్యూబ్ అంటే ఏమొస్తుంది
క్యూబ్ రూట్ ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతే ఏమో క్యూబ్లో క్యాన్సిల్ అయిపోతే 5 × 7 అంతా 35 వస్తుంది. అంటే 35 మైనస్ ఎక్స్ ఈక్వల్స్ 21. ఈ 21 లెఫ్ట్ సైడ్కి వస్తుంది, ఎక్స్ ఏమో రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది. అప్పుడు ఎంత అవుతుంది? 14 అవుతుంది. ఓకే 14. 4 ఆప్షన్స్లో లేదు. సో ఇది ఆన్సర్ చేంజ్ చేసుకోండి. ఇది ఫోర్త్ ఆప్షన్ ఏంటో రాసుకుంటారంటే 14 ఆన్సర్. ఓకే దట్ విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ 32 హౌ మెనీ టైమ్స్? 32 4 టైమ్స్. ఓకే నెక్స్ట్ 9 మల్టిపుల్ చూడండి ఇక్కడ 9 5s ఉంది. ఓకే 9 1s 9 ఉంది. ఓకే 9 19s అవుతుంది. ఎంత? 9 19s అవుతుంది. నెక్స్ట్ ఇది 19 3s అవుతుంది చూడండి ఇక్కడ 19 3s. ఓకే ఇక్కడ చూడండి 3 5 మాత్రమే మిగిలిందంటే 15 మాత్రమే మిగిలింది. 15 మాత్రమే మిగిలిందంటే న్యూమరేటర్లో 15 మాత్రం ఉండాలి, ఏబిసి ఉండదు. ఇక అలాగే ఇక్కడ యూనిట్ చూసుకోండి. ఇక్కడ ఎంత ఉంది? 7. 6 7లో 7, ఇక్కడ 4. 7 4s ఎంత? 28. 28 అంటే యూనిట్ ఎంత? 8 రావాలి. డినామినేటర్ 8 రావాలి. ఆప్షన్ బి ఒకటే ఉంది. ఓకే ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ సి కాదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 1/4 ఆఫ్ 1 సెకండ్ ఆఫ్ 3/4 ఆఫ్ సంథింగ్ అని ఉంది. ఓకే మల్టిప్లై చేస్తారు. మీకు ఎలా చెప్పానంటే డిఎస్ గురించి చెప్పాను. డినామినేటర్ చెక్ చేసుకోండి. 4 2s 8, 8 4s 32. 8 4s 32 అంటే యూనిట్ అంటే 32 అంటే డిఎస్ చెప్పాను. 32 అంటే 3 + 2 ఎంత? 5. డినామినేటర్లో 5 ఉంటే దేంతో మల్టిప్లై చేయమన్నాను? 2తో మల్టిప్లై చేయాలి. దేన్ని? న్యూమరేటర్ని. ఇది 3. ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ న్యూమరేటర్ 3 ఉంది. ఓకే ఇక్కడ 5 అంటే 7. 3 7s ఎంత? 21. 3 7 21. 21 అంటే ఎంత? 3 అంటే 3. న్యూమరేటర్ 2తో మల్టిప్లై చేయమన్నా. 2 3s ఎంత రావాలి? 6 రావాలి. అంటే డిఎస్ అనేది 6 రావాలి. 9 క్యాన్సిల్ అయిపోవాలి. చూడండి 5 + 4 9 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ చూడండి 8 + 1 క్యాన్సిల్ అవుతుంది. కానీ 7లో 1 తీసిస్తే ఎంత? 6. అంటే ఏముంటుంది ఇక్కడ? 6 ఉంటుంది. అంటే దీని డిఎస్ 6. అంటే ఇదే ఆన్సర్ అవ్వచ్చు. ఓకేనా నెక్స్ట్ చూడండి 5 + 4 9 క్యాన్సిల్. 8 + 1 అంటే ఇక్కడ 5 మిగిలిపోతుంది. కానీ మన డిఎస్ ఎంత రావాలి? 6 రావాలి. అంటే ఆప్షన్ సి కూడా కాదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి 5 + 4 క్యాన్సిల్ అయిపోయింది, 9 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ డిఎస్ అంతా 8 వచ్చింది. అంటే డిఎస్ 6 రావాలి మనకి. సో అది కూడా కాదు. 5 + 4 క్యాన్సిల్ అయిపోయింది. 8 + 1 అంటే 6 వచ్చింది. ఇక్కడ కూడా డిఎస్ 6 వచ్చింది. కానీ చూడండి అంటే ఆప్షన్ ఏ కానీ ఆప్షన్ డి కానీ అవ్వాలి. బట్ యూనిట్ డిజిట్ చూసుకోండి. ఇక్కడ చూడండి ఇక్కడ ఏముందంటే 52,000 ఉంది. 52,000 అంటే అక్కడ 5 మల్టిపుల్. న్యూమరేటర్ ఎవరు మల్టిపుల్? అది 5 మల్టిపుల్. సో ఇక్కడ డినామినేటర్ ఎక్కడ 5 మల్టిపుల్ లేదు క్యాన్సిల్ అయిపోవడానికి. అంటే న్యూమరేటర్ ఖచ్చితంగా 5 మల్టిపుల్ ఉండాలి. న్యూమరేటర్లో ఖచ్చితంగా 5 మల్టిపుల్ ఉండాలంటే ఇక్కడ యూనిట్ ఆప్షన్ డిలో యూనిట్ డిజిట్ ఎంత ఉంది? 7 ఉంది. 7 అంటే అది 5 మల్టిపుల్ కాదు కదా. సో ఇది ఆన్సర్ కాదు. ఓన్లీ ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. ఓకే అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఇక్కడ 0 ఉండకూడదు. 7 9 21/178. 178. ఓకే చూడండి ఇక్కడ డినామినేటర్ -5.5 ఉంది. ఓకే రైట్. మనం డిఎస్ ఎక్కువ యూజ్ చేస్తుంటాం. 8 + 1 అంటే క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 7 ఉంది. 7 అంటే దేంతో మల్టిప్లై చేయాలన్న డిఎస్లో. డిఎస్ గురించి ఎక్కువగా ఎందుకు చెప్పానంటే టాప్ 5 షార్ట్ కట్స్లో చెప్పాను. ఆ టాప్ 5 షార్ట్ కట్స్ ఒకసారి మీరు చెక్ చేసుకుంటూ వస్తుంది. ఇక్కడ చూడండి 5 7 అంటే దేంతో మల్టిప్లై చేయాలి? 4తో మల్టిప్లై చేయాలి. ఓకేనా 9 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 9 క్యాన్సిల్ అయిపోయింది. 4 1s 4 -5.5 అంటే ఎంత? 10. 5 + 5 ఎంత? 10. 10 అంటే 1 + 0 ఎంత? 1 అంటే 4 - 1 ఎంత ఇప్పుడు రావాలి? 4 × 1 అంటే 4. 4 - 1 ఎంత? 3. ఎంత వచ్చింది? 3. కానీ ఇక్కడ ఏంటి? 3 అనేది ఏంటి? √x. x కావాలి కాబట్టి రెండింటిని స్క్వేర్ చేయాలి. 3ని స్క్వేర్ చేస్తే ఏమి అవ్వాలి? ఇక్కడ స్క్వేర్ అయితే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. స్క్వేర్ 3 స్క్వేర్ అంటే 9. అంటే ఎక్స్ వాల్యూ 9 రావాలి. అంటే ఎక్స్ వాల్యూ 9 రావాలంటే మీనింగ్ ఏంటంటే 9 అనేది డిఎస్ రావాలి. మనం ఇప్పుడంతా ఏం చెక్ చేస్తున్నాం అంటే డిఎస్ చెక్ చేస్తున్నాం. 5 + 3 + 1 9 క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది. అంటే 9 డిఎస్ కాదు దీనికి. చూడండి 7 + 1 + 1 క్యాన్సిల్ అయిపోతుంది కానీ 5 వస్తుంది డిఎస్. అంటే ఇది కూడా కాదు. 5 + 2 + 1 అంటే ఇది వస్తుంది. డిఎస్ 9 వస్తుంది. ఇక్కడ చూడండి 6 + 3 క్యాన్సిల్ అయిపోయిన 1 1 ఉంటుంది. అంటే 2 ఉంటుంది డిఎస్. అంటే ఇది కూడా కాదు. సో ఆప్షన్ ఏమొస్తుందంటే ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఓకే చేస్తూ ఉంటుంటే డిఎస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ 38% ఆఫ్. ఓకే 45 అంటే మీకు అది చెప్పాను ఆల్రెడీ 9 మల్టిపుల్. ఓకేనా 5 + 1 అంటే 9. 9 అంటే 9 ఉంటుంది. ఓకే డిఎస్ అంతా 9. ఇక్కడ చూడండి 25
25 అంటే 2 + 5 ఎంత 7, అంటే ఇక్కడ ఏముందో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. ఓకేనా. ఓకే చూడండి 1 + 6 + 4 ఎంత 11. 11 అంటే డిఎస్ అంతా 2, సో అలా 2 వేసుకుందాం. ఓకే 7x అంటే ఎక్స్ కావాలి. ఈ 2 అనేది లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే ఎంత అవుతుంది, 9 - 2 ఎంత రావాలి, 7 రావాలి. ఓకే 7 రావాలి. 7 = 7x. ఓకేనా. ఎక్స్ కావాలంటే దీన్ని దేంతో డివైడ్ చేయాలి, ఇక్కడ డినామినేటర్లో 7 అయిపోతుంది. డినామినేటర్లో 7, ఈ 7 అనేది లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతే 7 అవుతుంది. 7 అంటే డినామినేటర్లో 7 అంటే దేంతో డివైడ్ చేయాలి, 4తో డివైడ్ చేయాలి. 4 7s 28. అదర్వైజ్ 7 డైరెక్ట్గా క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది, డిఎస్ ఎక్స్ వాల్యూ 1 వస్తుంది. అంటే డిఎస్ అనేది 1 రావాలి. డిఎస్ అనేది 1 ఎప్పుడు వస్తుంది చూడండి, 6 + 2 అంటే 8 వస్తుంది డిఎస్. ఇది కాదు చూడండి, 7 + 2 9 క్యాన్సిల్ అయిపోయింది. 9 క్యాన్సిల్ అయిపోతే 0 or 9 అంటారు దీని డిఎస్. ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇది కూడా డిఎస్ 2 వస్తుంది. ఇది కూడా కాదు. ఆప్షన్ సి, ఎందుకంటే 8 + 2 అంటే 10. 10 అంటే 1 + 0 అంటే 1 వస్తుంది డిఎస్. సో దట్ విల్ బి ద ఆన్సర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఓకే ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ √2704 ఉంది. ఓకే సపోజ్ మనం ఓకే 445 అనుకుందాం. 45² అనుకుంటా. ఎలా చేస్తారు, చివరిలో లాస్ట్లో యూనిట్ డిజిట్ 5 వచ్చింది అనుకోండి, అప్పుడు స్క్వేర్ ఎలా చేస్తామంటే ఇక్కడ ప్రీవియస్లో 1 ఉంది కదా, 4 ఉంది కదా, ఆ 4కి సక్సెసివ్ నెంబర్ ఎంత, 4 5 20 అంటాం. సక్సెసివ్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. 4ని దాని సక్సెసివ్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 5² అంటే యూనిట్ డిజిట్లో 5 ఉంది కాబట్టి ఇక్కడ 25 రాస్తాం. అంటే 45² అంటే 2025. ఓకే మరి 50² అంటే 50² అంటే 5 6 30 20. ఓకే వెయిట్ 55² అంటే ఎంత అవుతుంది, 5 6 30 25 అవుతుంది. ఓకే సో ఇక్కడ ఏం అబ్జర్వ్ చేసామంటే 50² కన్నా ఎక్కువ ఉంది, అంటే 2500 కన్నా ఎక్కువ ఉంది. 55² కన్నా తక్కువ ఉంది, అంటే యూనిట్ డిజిట్ ఏముంది, ఇక్కడ 2 ఉంది. అంటే ఖచ్చితంగా ఇది 52² అవ్వాలి. 52²లోనే ఏమొస్తుందంటే 2500 కన్నా ఎక్కువ ఉంది. 30 25 అంటే ఎవరి స్క్వేర్ ఇది ఎవరి స్క్వేర్, 50². ఓకే ఇది ఎవరి స్క్వేర్, 55². సో దీనికన్నా తక్కువ ఉంది, అంటే ఈ మిడిల్లోనే ఈ 2704 రావాలి. మిడిల్లోనే 2704లో రావాలి. ఎప్పుడు వస్తుంది అంటే యూనిట్ డిజిట్ ఏమో ఉంది, ఇక్కడ 4 ఉంది. అంటే ఎవరి స్క్వేర్ వస్తుంది, 2² మాత్రమే 4 అవుతుంది. అంటే 52² అవుతుంది. అంటే ఇక్కడ ఏంటి అవుతుందంటే 2704 వాల్యూ ఎంత ఉందంటే 52. అంటే 5863లో నుంచి ఏం తీసేయాలి, 52ని తీసేయాలి. అప్పుడు 5811 వస్తుంది. ఓకే 5811 ఇంటూ 0.5 అంటే ఎంత, హాఫ్ చేయాలి అంతే. చూడండి 2 హౌ మెనీ టైమ్స్, 2 2s 4, 2 9s 18. నెక్స్ట్ ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉన్నది. 1 అనేది 2తో డెవలప్ అవుతుంది కదా, అందుకని 2 0 0. నెక్స్ట్ 1 ఉంది, ఇప్పుడు 1 అవుతుంది. ఓకే 1 పక్కన 0 పెట్టుకుని 2 5s 10 అవుతుంది. ఓకే నెక్స్ట్ ఇంకో పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి 2 5s 10. అంటే ఏమొస్తుందంటే 2905.5. అంటే ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ x² అంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 15² అంటే 5 యూనిట్ డిజిట్ ఎంత ఉంది, 5 ఉంది. యూనిట్ డిజిట్ 5 ఉంటే దాని స్క్వేర్ వాల్యూ ఎక్కడ దేంతో ఎండ్ అవుతుంది, 5తో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ యూనిట్ డిజిట్ ఇక్కడ 3 ఉంది. 3² అంటే దేంతో ఎండ్ అవుతుంది అంటే 33² అనేది దేంతో ఎండ్ అవుతుంది అంటే 9తో ఎండ్ అవుతుంది. ఓకేనా. 5 - 9 అంటే ఏంటి, నెగిటివ్ నెంబర్ రాదు. 5 - 9 అంటే 5 - 9 వచ్చింది చూసారా. ఇక చూడండి 5 - 9 ఉంది. 5 - 9 అంటే ఎలా రాయాలంటే 15 - 9 అనుకోవాలి. ఇక్కడ 5లో నుంచి 9 తీసుకోలేము కాబట్టి ఎప్పుడు 15లో నుంచి 9 తీస్తే ఎంత, 6 వస్తుంది. ఆ 6 అనేది యూనిట్ డిజిట్ 6 వస్తుంది కాబట్టి యూనిట్ డిజిట్ మనకు 6 వస్తుంది. అంటే 97 - యూనిట్ డిజిట్ 6. అంటే ఇక్కడ కూడా యూనిట్ డిజిట్ ఎంత, 7. 7 - 6 అంటే 1 రావాలి. ఏం రావాలి, 1 రావాలి. యూనిట్ డిజిట్లో 1 రావాలి. అలానే x² వాల్యూ అనేది ఏమవుతుందంటే యూనిట్ డిజిట్లో లాస్ట్లో 1 రావాలి. అంటే ఎవరిని స్క్వేర్ చేస్తే లాస్ట్లో 1 వస్తుంది. చూడండి ఇక్కడ ఆ x అనే వాల్యూ 33 అయింది అనుకోండి, 3 స్క్వేర్ చేస్తే లాస్ట్లో 1 వస్తుందా, రాదు. అంటే ఇది కాదు. 4ని స్క్వేర్ చేస్తే లాస్ట్లో 1 వస్తుందా, ఇది రాదు. 2ని స్క్వేర్ చేస్తే లాస్ట్లో 1 వస్తుందా, 4 వస్తుంది కానీ అది రాదు. 1 స్క్వేర్ చేస్తే 1 వస్తుందా, వస్తుంది కాబట్టి అదే ఆన్సర్. అంతేగాని 15² వాల్యూ 33² 97 అని చెప్పేసి మొత్తం యాడ్ చేసి సబ్స్టిట్యూట్ చేసి టైం వేస్ట్ చేసుకోవద్దని అంటున్నాను. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి యూనిట్ డిజిట్ 2 ఉంది, ఇక్కడ కూడా యూనిట్ డిజిట్ 2 ఉంది. 2 ఇక్కడ -2 ఉంది. ఇక్కడ మైనస్లో ఉంది, ఇక్కడ కూడా మైనస్లో ఉంది. అంటే -2 మైనస్ యూనిట్ డిజిట్ మైనస్ యూనిట్ -2 అంటే -4 అవుతుంది. ఇందులో నుంచి తీయాలి యూనిట్. ఇక్కడ యూనిట్ డిజిట్ 9 - 4 అంటే యూనిట్ డిజిట్ ఏం రావాలి, 5 రావాలి. అంటే ఇది కాదు, ఇది కూడా కాదు. అంటే చూడండి ఇక్కడ
మళ్ళీ ఇవన్నీ యాడ్ చేసి సబ్స్ట్రాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనకి డిఎస్ తెలుసు కాబట్టి 9 క్యాన్సిల్ చేస్తున్నాం. 6 + 3 9 క్యాన్సిల్ అంటే ఇక్కడ 7 వస్తుంది. 5 + 2 అంటే 7. చూడండి 5 + 2 + 2 అంతా 9 కదా, అంటే 5 అండ్ 9 క్యాన్సిల్ అయిపోవాలి. ఓకేనా. నెక్స్ట్ 5 3 + 5 ఓకే 5 ఇదంతా మొత్తం 10. 10 అంటే ఎంత 1. 10 అంటే ఎంత 1. అంటే చూడండి 7 - -5 - 1 అంటే -6. 7 - 6 అంటే 1 రావాలి. అంటే డిఎస్ ఎంత రావాలి 1 రావాలి. అంటే 1 తప్ప మిగతావన్నీ క్యాన్సిల్ అయిపోవాలి. ఇది క్యాన్సిల్ అయిపోతుంది కానీ ఇది క్యాన్సిల్ అవ్వట్లేదు. క్యాన్సిల్ అవ్వాలంటే ఏంటి 9 ఉండాలి, కానీ ఇది అవ్వట్లేదు అంటే ఇది డిఎస్ కాదు. ఇది ఒకసారి చెక్ చేద్దాం. 1 అవ్వాలంటే చూడండి 7 + 1 + 1 క్యాన్సిల్ అయిపోయింది. కానీ ఇక్కడ చూడండి 5 + 5 అంటే ఎంత 10. 10 అంటే ఎంత 1. 10 అంటే ఎంత 1 0 వస్తుంది కదా. 1 + 0 ఎంత 1. అంటే డిఎస్ అనేది డిఎస్ సమ్ అనేది 1 వచ్చింది. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఓకే. ఇంకా డిఎస్ గురించి మీకు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఈ షార్ట్ కట్స్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. ఎందులో ఉంటాయంటే టాప్ 5 షార్ట్ కట్స్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని ఉంటుంది. అందులో ఒకసారి వెళ్ళి డిజిట్ సమ్ గురించి ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా. అలాగే యూనిట్ డిజిట్ గురించి కూడా చెప్తుంటాం. యూనిట్ డిజిట్ మల్టిపుల్స్ ఓకే డిఎస్ గురించి షార్ట్ కట్స్లో చెప్తుంటాం. ఒకసారి అది ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 8 + 2 అంటే 10. 10 అంటే ఎంత 1. ఓకే 1 + 3 ఎంత 4 ఇంటూ చూడండి 5 + 6 ఎంత 11. 11 అంటే ఎంత 2. 11 అంటే 1 + 1 కదా. ఓకే ఇది చూడండి 5 + 4 ఇది క్యాన్సల్ అయితే దాన్ని అవసరం లేదు. అంటే 9 అన్న 0 అన్న ఒకటే కదా. 9 కన్సిడర్ చేసుకోకర్లేదు. ఓకేనా. ఇక్కడ డివైడెడ్ మల్టిపుల్ ఉంది. మల్టిపుల్ అంటే ఏం చేయాలి డివైడ్ చేయాలి. ఇక్కడ చూడండి ఆల్రెడీ ఎంత ఉంది 8 ఉంది. 8ని దేంతో చేయాలి 2తో డివైడ్ చేయాలి. 2తో డివైడ్ చేయాలి. డినామినేటర్ 2 ఉంటే దేంతో మల్టిప్లై చేయాలి న్యూమరేటర్ని 5తో మల్టిప్లై చేయాలి. అంటే 5 8 ఎంత 40. అంటే 40 అంటే 4 + 0 ఎంత 4 డిఎస్ రావాలి. 4 అనేది డిఎస్ అనేది రావాలి. ఇక్కడ చూడండి 8 + 1 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 4 ఉండిపోయింది. అంటే ఇదే ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ చూడండి 8 + 1 అంటే 6 ఉంటుంది. అంటే డిఎస్ ఇది అవుతుంది. డిఎస్ 6 అవుతుంది. అదే అంటే అది కాదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి 8 + 1 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 2 ఉంటుంది. అంటే డిఎస్ 2 అవుతుంది. కానీ ఇది కూడా ఆన్సర్ కాదు. డిఎస్ ఎంత రావాలి 4 రావాలి. సో చూడండి ఇక్కడ 9 క్యాన్సిల్ అయిపోయింది. డిఎస్ 8 అవుతుంది. సో ఇది కూడా ఆన్సర్ కాదు. ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి 3601 ఉంది. ఓకే 3601 ఉంది. సో ఇక్కడ చూడండి 11th క్వశ్చన్. ఇది రాంగ్ నెంబర్ సిరీస్. సో 3601 అనేది 3602 అయింది. నెక్స్ట్ ఏమో 1083 ఉంది. అంటే ఏం జరిగిందంటే ఇక్కడ నుంచి స్లైట్గా చేంజ్ వచ్చింది. అంటే ఇంటూ 1 సంథింగ్ లేకపోతే ఇక్కడ చూడండి ఆఫ్ అయ్యింది. ఇక్కడ చూడండి ఏమైందంటే అందులో ఇంకా తగ్గింది. ఆఫ్ కూడా కాదు, ఇంకా ఎంత by3 అయింది. ఇది ఎంతది by4 అయింది. ఇక్కడ ఏంటంటే by5 సంథింగ్ వచ్చింది. ఇక్కడ కూడా by6 సంథింగ్ వచ్చింది. అలా చేద్దాం. ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ డివైడెడ్ బై 1 అంటే 3601 డివైడెడ్ బై 1 + 1 డివైడెడ్ బై 1 + 1 చేస్తే ఎంత 3602 అయింది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది ఎలా వస్తుందంటే డివైడెడ్ బై 2 ప్లస్ ఎంత చూడండి 3602 ప్లస్ డివైడెడ్ బై 2 చేద్దాం. ఎంత 1801 ఎంత యాడ్ చేసాము 2 యాడ్ చేసాం. ఇక్కడ ఎంత యాడ్ చేసాము 2 యాడ్ చేసాం. అంటే డివైడెడ్ బై 2 + 2 వచ్చింది. ఇక్కడ చూడండి 1803 చేద్దాం. 601 వస్తుంది. 601 ఇక్కడ ఎంత యాడ్ చేసాం 3 యాడ్ చేసాం. అంటే ఇక్కడ ఎంత వచ్చింది డివైడెడ్ బై 3 + 3 వచ్చింది. సరే పోనీ ఇక్కడ చూద్దాం 604/4 చేద్దాం. 4 1s 5s 1 ఇక్కడ ఎంత ఉంది +3 అవుతుంది. కానీ ఇక్కడ ఏమవ్వాలి ఇక్కడ చూడండి ఇక్కడ డివైడెడ్ బై +1 అంటే డివైడెడ్ బై 1 + 1 డివైడెడ్ బై 2 + 2 డివైడెడ్ బై 3 + 3 ఇక్కడ ఏం రావాలి డివైడెడ్ బై 4 + 4 రావాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది +3 చేసాం. +3 చేయడం వల్లే 154 వచ్చింది. కానీ యాజ్ యూజువల్ ఎలా ఉండాలంటే +4 రావాలి. అంటే 604కి డివైడెడ్ బై 4 చేశాక ఎంత వచ్చింది 151 వచ్చింది. దీనికి ఎంత చేయాలి డివైడెడ్ బై 4 + 4 చేయాలి. అప్పుడు ఎంత రావాలి 155 రావాలి. కానీ ఇక్కడ ఎంత ఉంది 154 ఉంది. సో ఇదే రాంగ్ నెంబర్. ఓకేనా. సో రాంగ్ నెంబర్ ఏమొచ్చిందంటే 154 అనేది రాంగ్ నెంబర్. కానీ అక్కడ ఏ ప్లస్ రావాలి 155 రావాలి. అప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ కంటిన్యూషన్ ఎలా అవుతుందంటే డివైడెడ్ బై 5 అవుతుంది. ఓకే 5 3s 5 1s అప్పుడు ఏమవుతుంది డివైడెడ్ బై 5 + 5 అప్పుడే 36 అయింది చూసారా 36. నెక్స్ట్ అలాగే 36ని చూడండి డివైడెడ్ బై 6 చేయండి
డివైడెడ్ బై 6 ప్లస్ 6 అప్పుడు ఏమొచ్చింది 12 వచ్చింది. ఓకే, సరిపోయింది. సో 154 ఈజ్ ద రాంగ్ నెంబర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ 4, 12, 42, 96. సో ఇలా జరిగింది. ఇది చూడండి ఇంటూ సంథింగ్ 42,000 వచ్చింది, అంటే ఇంటూ 7 చేసాం. ఓకే, 6,000 ఇంటూ 7 చేసాం. ఇక్కడ దీన్ని కూడా ఏం చేసాము, ఇంటూ 6 చేసాం. 1000ని 6తో మల్టిప్లై చేస్తాము. ఇక్కడ ఎంత, ఇంటూ 5. 196ని 200 అనుకోండి, 200ని 5తో మల్టిప్లై చేస్తే 1000 నియర్ బై వచ్చింది. అంటే ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 అంటే ఇంటూ 2 రావాలి. అంటే 4 ఇంటూ 2 ప్లస్ ఏం రావాలి, 12 రావాలి. 12 అంటే ఏంటి, 4 2 8 ప్లస్ 4 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంటూ 3 ప్లస్ 12 3 36 ప్లస్ ఎంత వచ్చిందంటే 6 వచ్చింది. నెక్స్ట్ 42 దగ్గరికి వద్దాం. చూడండి ఇంటూ 4 ప్లస్ చూడండి 42 ఇంటూ 4 ఎంత, 168 వచ్చింది. 160. ఓకే, చూడండి 42 ఇంటూ 4 చేస్తే 168 వచ్చింది. 168కి ఎంత చేస్తే 196 అంటే 78 88 98 అంటే 28 యాడ్ చేయాలి. ఎంత, 28 అంటే 24 ఇంటూ 4 ప్లస్ 28 అవుతుంది. ఓకే, నెక్స్ట్ 196 దగ్గరికి వస్తే చూద్దాం. 196 దగ్గరికి 196 తర్వాత చూద్దాం ఎంత అవుతుందంటే ఇంటూ 5 అవ్వాలి. 196 ఇంటూ 5 అంటే ఇంటూ 6 ఇంటూ 5 అంటే చూడండి ఇక్కడ 1000లో 5 తీసేయాలి. ఓకే, అంటే 200 ఇంటూ 5 చేసుకుంటుంటే ఎంత, 1000 నుంచి ఎంత తీసేయాలి, 20 తీస్తే ఎంత, 980 అవుతుంది. ఓకే, 980 ప్లస్ ఎంత, అక్కడ 1005 రావాలి. 1005 రావాలంటే 25 యాడ్ చేయాలి. ఇంటూ 5 ప్లస్ 25. సో ఎక్కడ రాంగ్ వస్తుంది అంటే, పోనీ ఇది చూడండి, ఇక్కడ చూడండి 105 ఇంటూ 6 చేయండి. అంటే ఎంత, 6030 ప్లస్ ఎంత ఇక్కడ 66. అంటే ఎంత యాడ్ చేయాలి, 36 యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి 36 అంటే 6 స్క్వేర్, ఇక్కడంతా 5 స్క్వేర్, ఇక్కడంతా 2 స్క్వేర్, ఇక్కడ ఎంత రావాలి, 3 స్క్వేర్ రావాలి, ఇక్కడంతా రావాలి 4 స్క్వేర్ రావాలి. అంటే ఎక్కడ రాంగ్ వచ్చింది, ఇక్కడ రాంగ్ రావడం వల్ల ఇది కూడా రాంగ్ వచ్చింది. అంటే 3 స్క్వేర్ రావాలి. 3 స్క్వేర్ అంటే ఎంత, 9 రావాలి. అంటే ఇంటూ 3 ప్లస్ 9 చేయాలి. ఇంటూ 3 ప్లస్ 9 ఇంటూ 3 ప్లస్ 9 దేనికి ఇంటూ 3 చేయాలి, 12కి ఇంటూ 3. ఓకే, 12 3 ఎంత, 36 ప్లస్ 9 ఎంత రావాలి, 45 రావాలి. అంటే 42 ప్లస్లో ఏం రావాలంటే 45. సో రాంగ్ నెంబర్ ఈజ్ 42. ఓకే, ఈ మిస్సింగ్ నెంబర్స్ అన్నీ కూడాను మ్యాక్సిమం క్లర్క్ లెవెల్లో ఎప్పుడు పీఓ లెవెల్లో వస్తాడు, పీఓ ప్రిలిమ్స్ లెవెల్లో వస్తాడు. అండ్ ఓకే, రాంగ్ నెంబర్ సిటీస్ అనేది మెయిన్లీగా పీఓ ప్రిలిమ్స్లోనే ఇస్తాడు. క్లర్క్ ప్రిలిమ్స్లోనైతే మిస్సింగ్ నెంబర్స్ ఇస్తాడు. ఓకే, చాలా రేర్ కేసులో మాత్రమే రాంగ్ నెంబర్స్ ఇస్తాడు క్లర్క్. ఓకే, మ్యాక్సిమం ఇవ్వడు, కానీ చాలా రేర్ కేసులో ఇస్తాడు అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 అనేది 8 అయింది, 8 12 ఓకే 20. సో చాలా తక్కువ డిఫరెన్స్ ఉంది. తక్కువ డిఫరెన్స్ అంటే చూడండి ఇక్కడ 6 డిఫరెన్స్ ఉంది, ఇక్కడ 4, ఇక్కడ 8, ఇక్కడ 10, ఇక్కడ 12, ఇక్కడ 14. ఓకే ఓకే చూడండి ఇక్కడ 2 8 12 20 30 42 6 56. అందులోని ఏమో నెంబర్ డిఫరెన్స్ ఏమన్నా 6 4 8 10 12. చూడండి 8 10 12 14 అనేది ఏంటి, ఇక్కడ ఈవెన్ నెంబర్స్ 2. ఓకే, ఈవెన్ నెంబర్స్ అనేవి 8 10 అంటే 2 డిఫరెన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ చూడండి ఇక్కడ 2 డిఫరెన్స్ ఉంది, కానీ ఇక్కడ మాత్రం 4కి 8కి 4 డిఫరెన్స్ ఉంది. సో అందుకని ఈ 2 అనేది రీప్లేస్ అవుతుంది, అంటే ఇంటర్చేంజ్ అవుతే చాలు. 4 6 ఆర్డర్లో ఉంటాయి, 4 6 8 10 12 14 అనేది ఒక ఆర్డర్లో ఉంటాయి. అప్పుడు 2కి 4 యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 6 ఆర్డర్ అవుతుంది. ఓకే 6 వస్తుంది, అంటే 8 ప్లేస్లో 6 రీప్లేస్ అవ్వాలి. అప్పుడు 6కి ఇంకో 6 యాడ్ చేస్తే అప్పుడు ఏమైంది, 12 అయింది. సో కరెక్ట్ ఆర్డర్ ఏంటంటే 2 6 12 20 30 42 56. ఇక్కడ రాంగ్ నెంబర్ ఏమంటే 8 కాకుండా 6 ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే చూడండి ఇక్కడ 32 అనేది 16 అయింది, అంటే హాఫ్ అయ్యింది. 16 అనేది 24 అయింది, హాఫ్. ఓకే, ఇంటూ
హాఫ్, ఈ హాఫ్ అన్న 1 అన్న ఒకటే, అంటే 0.5 అన్న ఒకటే. నెక్స్ట్ 16 అనేది 24 అయిందంటే ఇక్కడ 2 కూడా అవ్వలేదు, ఇంటూ 2 కూడా కాదు, 16 2 32 ఆర్ ఇంటూ 1 కూడా అవ్వలేదు. ఏమైందంటే 16 కన్నా ఎక్కువ ఉందంటే 1.5. ఓకే, హాఫ్ 1.5. నెక్స్ట్ ఇది అంతది 2 అంటే 48, అంటే డబుల్ కన్నా ఎక్కువ ఉంది, అంటే 24 డబుల్ అంతా 48 కన్నా ఎక్కువ ఉందంటే 2.5 అనుకుంటే ఇంటూ 2.5 ఇది ఎంత అవుతుంది 3. చూడండి 3 6 18, 3 5 అంటే 15, అంటే 195 కన్నా ఎక్కువ ఉందంటే ఇంటూ 3.5 ఆ రేంజ్లో ఉందన్నమాట. అంటే హాఫ్ 1.5 2.5 3.5 ఆ రేంజ్లో ఉంది. సో ఒకసారి చెక్ చేసుకుందాం. 32కి హాఫ్ ఎంత 16 సరిపోయింది. 16 1.5 చేయాలి, అంటే 16 1.5 అంటే 16లో హాఫ్ని యాడ్ చేసేయాలి. హాఫ్ ఎంత 8. ఓకే, 16కి యాడ్ చేస్తే ఎంత వచ్చింది 24 వచ్చింది, సరిపోయింది. నెక్స్ట్ 24కి ఏం చేయాలి 2.5 చేయాలి. 2.5 అంటే 2s ఎంత 48. ఇంకెంత యాడ్ చేయాలి 2.5 కాబట్టి ఇంకో హాఫ్ యాడ్ చేయాలి. హాఫ్ యాడ్ చేస్తే 24లో హాఫ్ ఎంత 12. ఎంత 12, అంటే 12 యాడ్ చేస్తే ఎంత రావాలి 60 రావాలి. 48 ప్లస్ 12 ఎంత రావాలి 60 రావాలి. కానీ ఇక్కడ ఏముంది 65 వచ్చింది. ఓకే, ఇది 65. ఓకే, ఆప్షన్ ఈ. ఓకే, 65 అనేది ఏంటి ఇక్కడ రాంగ్ నెంబరు. ఆప్షన్ ఈ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ డిఫరెన్స్ మల్టిప్లై అంటే చూడండి, ఇక్కడ తక్కువగానే ఇంక్రీజ్ అయింది కాబట్టి అది డిఫరెన్స్ అవుతుంది. చూడండి ఇక్కడ డిఫరెన్స్ చూడండి, ఇక్కడ 7కి 13కి డిఫరెన్స్ ఎంత 6. ఈ రెండు డిఫరెన్స్ ఎంత 12. ఈ రెండు డిఫరెన్స్ ఎంత 24. ఈ రెండు డిఫరెన్స్ ఎంత ఓకే 50. తర్వాత 47 48. ఓకే, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 3 ఓకే 97కి 100కి చెంది 3. నెక్స్ట్ ఇది 94 97 వస్తుంది. ఎంత 97. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంటే 6 డబుల్ 12 అయింది, 12 డబుల్ ఎంత 24, 24 డబుల్ ఎంత 48, 48 డబుల్ ఎంత అవ్వాలి 96 అవ్వాలి. 96 అవ్వాలి. ఓకే, 96 రావాలి. కానీ ఇక్కడ ఎంత చూడండి, ఇక్కడ ఉంది 97 యాడ్ చేస్తున్నాం ఇక్కడ. ఎవరికి ఇంకో 97కి ఇంకో 97 యాడ్ చేస్తుంటే అంత 194 వస్తుంది. కానీ ఎంత రావాలి 96 యాడ్ చేయాలి. 97 అనేది ఉండేది, అది రీప్లేస్ చేస్తే ఏం రావాలి 96 యాడ్ చేయాలి. 96 వేస్తే 180 193 రావాలి. 193 రావాలి. 193కి చూడండి ఇప్పుడు యాడ్ చేద్దాం. 193కి యాడ్ చేస్తే ఎంత ఓకే 7 నెక్స్ట్ 185 అంటే ఎంత 190. ఓకే, 195 ప్లస్ 2 192 వస్తుంది. ఓకే, అప్పుడు ఈ రెండు డిఫరెన్స్ ఏం రావాలి 193కి ఇక్కడ 192 డిఫరెన్స్ రావాలి. అప్పుడు సరిపోద్ది. 96 డబుల్ ఎంత అవుతుందంటే 192 సరిపోతుంది. కాబట్టి ఇక్కడ ఎవరిని రీప్లేస్ చేయాలంటే 193ని రీప్లేస్ చేయాలి. అక్కడ 194ని రీప్లేస్ చేయాలి. యాక్చువల్గా అక్కడ ఉండాల్సిన నెంబర్ 193 రావాలి. సో రాంగ్ నెంబర్ ఏంటంటే 194 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఉంది. సో ఇక్కడ మైనస్ ఉన్నది కాబట్టి ఇక్కడ రూట్స్ అనేవి ఎలా ఉంటాయంటే ప్లస్లో వస్తాయి. రూట్లు ఏమొస్తాయంటే రెండు కూడా ప్లస్లో వస్తాయి. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ రూట్స్ ఉంటాయి. రూట్స్ ఎన్ని ఉంటాయి ఇక్కడ మైనస్లో వస్తాయి. ఏముంటాయి మైనస్లో వస్తాయి. ప్లస్ ఎప్పుడు కూడా మైనస్ కన్నా ఎక్కువే కాబట్టి ఇక్కడ చూడండి. అంటే ఓకే, ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్లో ఏం ఫైండ్ చేస్తాం ఎక్స్ అనే వాల్యూ ఎప్పుడు కూడా వై కన్నా గ్రేటర్గానే ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఇక్కడ మైనస్ సైన్తో ఉంది. మైనస్ ఎంత అంటే అక్కడ వాటి యొక్క రూట్స్ అనేవి ప్లస్లో రావాలి. ఓకేనా, ప్లస్ సైన్స్తో రావాలి. ఎక్స్ అనే వాల్యూ ఏ సైన్స్తో రావాలి ప్లస్ సైన్స్తో రావాలి. చూడండి ఇక్కడ ప్లస్ సైన్ ఉంది ఇక్కడ. ఓకే, సెకండ్ ఈక్వేషన్ అనేది వై అనేది ప్లస్లో ఉంది. సో ప్లస్లో ఉందంటే సో ఇక్కడ ఓకే ప్లస్లో ఉంది అంటే మైనస్లో వస్తుంది ఈక్వేషన్స్. ఓకే, రూట్స్ అనేవి మైనస్లో వస్తాయి, అంటే వై వాల్యూస్ నెగిటివ్ ఉంటాయి. సో ఎక్స్ వాల్యూ పాజిటివ్ కాబట్టి ఎక్స్ గ్రేటర్ దెన్ వై అంటే ఏ ఆప్షన్ అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, ఇది ప్రీవియస్ క్వశ్చన్ అనేది ఫ్రీ క్వశ్చన్ అనమాట. ఓకే, ఇది చూడండి ఎక్స్ వాల్యూ ఎలా ఫైండ్ చేస్తారంటే 16th క్వశ్చన్ చెప్తున్నాను. ఎక్స్ వాల్యూ ఎలా ఫైండ్ చేస్తారంటే స్టార్టింగ్ అనేది ఏంటి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఇక్కడ ఎక్స్ అనేది ఇక్కడ మిడిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనే ఫార్మెట్లో ఉంది కాబట్టి సో బి అనేది ఇక్కడ ఏంటి నెగిటివ్ ఉంది. నెగిటివ్ ఉంటే ఇక్కడ పాజిటివ్ రూట్స్ ఉంటాయి. సో ఎక్స్ అనేది పాజిటివ్, ఎక్స్ అనేది పాజిటివ్. ఇక్కడ వై అనేది ఏంటి ఇక్కడ
ఈ ఈక్వేషన్లో సెకండ్ దాంట్లో ఈక్వేషన్లో అనేది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనే ఫార్మెట్లో ఉంటాయి. బి అనేది ఇక్కడ ఏంటి పాజిటివ్ ఉంది. పాజిటివ్ ఉంటే ఏం రూట్స్ ఉంటాయి? నెగిటివ్ రూట్స్ ఉంటాయి. సో ఎక్స్ వాల్యూ పాజిటివ్ ఉంది, వై వాల్యూ నెగిటివ్ ఉంది కాబట్టి ఎక్స్ గ్రేటర్ దెన్ వై. ఇది ఫ్రీ క్వశ్చన్ అనమాట. చాలా ఈజీగా ఇలాంటి క్వశ్చన్స్ చూడగానే ఓకే ఆన్సర్ పెట్టేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చు. టైం చాలా సేవింగ్ అవుతుంది ఈ క్వశ్చన్ వల్ల. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ బిఎక్స్ అనేది ఇక్కడ వాల్యూ ఇక్కడ ఏంటంటే పాజిటివ్ ఉన్నాయి అంటే రెండు కూడాను నెగిటివ్ వాల్యూస్ వస్తాయి. ఏంటి ఎక్స్ వాల్యూ రెండు నెగిటివ్ వాల్యూస్ వస్తాయి, అలాగే బి వాల్యూస్ కూడా అంటే వై వాల్యూస్ కూడా రెండు కూడా నెగిటివ్ వాల్యూస్ వస్తాయి. ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకేనా, ఇక్కడ సి అనేది అంతా 192 ఎలా రాయొచ్చు అంటే 430. 4 హౌ మెనీ టైమ్స్? 4 4 16, 4 8 32. ఇక్కడ చూడండి 12 4 48. చూడండి ఇక్కడ 28 రావాలి, మిడిల్లో 28 రావాలి. 4 4 ఎంత? 16. ఇక్కడ ఎంతది? 12. 16 into 12 చేస్తే ఏమొస్తుంది? 192 వస్తుంది. అలాగే 16ని 12ని యాడ్ చేస్తే ఏమొస్తుంది? +28 వస్తుంది. అంటే ఇక్కడ నెగిటివ్ రూట్స్ వస్తాయి. నెగిటివ్ రూట్స్ ఎంత? -16 -12 రాస్తుంది. ఏంటిది? ఎక్స్ వాల్యూస్ ఇవన్నీ ఏంటి? ఎక్స్ వాల్యూస్. మరి వై వాల్యూస్ ఏమొస్తాయి చూడండి ఇక్కడ 48. ఓకే 48. 12 4 48 అంటున్నాం. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 48 వస్తుంది. యాడ్ చేస్తుంటే ఏమొస్తుందంటే +16 వస్తుంది. +16 వస్తుంది. ఓకే అంటే ఇక్కడ ఏమొస్తుందంటే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఓకే బి అనేది ఏంటి? ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి ఇక్కడ నెగిటివ్ రూట్స్ వస్తాయి. ఏమొస్తుంది? -12 -4 వస్తుంది. -12 -4. ఇక్కడ చూడండి -12 -4 అనేది వీటికన్నా ఎక్కువ తక్కువ అంటే ఖచ్చితంగా ఎక్కువ. అంటే ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై. ఎందుకంటే ఇక్కడ 12 కూడా ఈక్వల్గా ఉంది కాబట్టి 12 ఆ రెండు ఈక్వల్. ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై. ఎందుకంటే ఇక్కడ -4 అనేది -16 కన్నా ఎక్కువ, అలాగే -12 కన్నా కూడా ఎక్కువ. ఎక్స్లో ఉన్న -16 కన్నా ఎక్కువ -4 అనేది, అలాగే ఎక్స్లో ఉన్న -12 కన్నా కూడా ఎక్కువ -4. ఎందుకు -4 ఎక్కువ అంటే నెగిటివ్ వాల్యూ ఎంత తక్కువ ఉంటే అదే అంత ఎక్కువ వాల్యూ అని. ఓకే నెగిటివ్ వాల్యూ ఎంత తక్కువ ఉంటే అదే అంత ఎక్కువ వాల్యూ అనేసి. ఓకే సో దీనికి ఆన్సర్ ఏంటంటే ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై, ఆప్షన్ డి ఆన్సర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే అయితే ఎక్స్నైనా క్యాన్సిల్ చేయొచ్చు, లేకపోతే వైనైనా క్యాన్సిల్ చేయొచ్చు. మనం వైని క్యాన్సిల్ చేద్దాం. చూడండి ఇక్కడ వైని క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ చూడండి ఇక్కడ 3y 2y ఉంది. ఆ రెండుని 2 3తో మల్టిప్లై చేద్దాం. అంటే ఫస్ట్ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేద్దాం, సెకండ్ ఈక్వేషన్ని 3తో మల్టిప్లై చేద్దాం. చూడండి 2 2 4x, నెక్స్ట్ 2 3 6y ఈక్వల్స్ టు -2 × 3.5 ఎంత? 7. ఓకే నెక్స్ట్ చూడండి 3 3 ఎంత? 9x -6y ఈక్వల్స్ టు 3 6 18, 3 5 15 అంటే 19.5 నెగిటివ్. ఓకేనా సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మైనస్ చేయాలి. మైనస్ చేస్తేనే అప్పుడు సైన్స్ మారిపోతుంటాయి. సో -6y + 6y క్యాన్సిల్ అయిపోతుంది. -9y నుంచి 4yని తీసేయాలంటే ఎంత అవుతుంది? -5x అవుతుంది. -5 ఈక్వల్స్ ఇక్కడ చూడండి ఇక్కడ ఏమవుతుంది? +19.5 నుంచి 7ని తీసేయాలి అంటే 12.5 వస్తుంది. అది కూడా 12.5 వస్తుంది. ఓకే 12.5. ఎక్స్ వాల్యూ ఏమవుతుందంటే 12.5 / -5. హౌ మెనీ టైమ్స్ అంటే చూడండి ఇక్కడ 5 2s 5 5s అంటే 2.5. అది కూడా నెగిటివ్ వస్తుంది. ఎక్స్ వాల్యూ నెగిటివ్ వచ్చింది. ఎక్స్ వాల్యూ ఎంత? -2.5. ఓకే ఇదే మనం ఎందులో సబ్స్టిట్యూట్ చేస్తామంటే ఇందులో అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్లో 2 × -2.5 సబ్స్టిట్యూట్ చేద్దాం. -3y ఈక్వల్స్ టు ఓకే -3.5 అలా ఉంచుదాం. ఓకే 2 × 2.5 అంతా 5. అది కూడా -5. -5 అటువైపు ఎంత? ఓకే -5 అలానే ఉన్నాయి. ఓకే -3.5 ఇటువైపు వస్తే ఎంత? +3.5 ఈక్వల్స్ ఎంత? 3y. ఓకే ఈ రెండు ఏం చేస్తాం? మైనస్ చేస్తాం. -1.5 ఈక్వల్స్ 3y. ఈ 3 హౌ మెనీ టైమ్స్? 0.5 టైమ్స్. అది కూడా ఎంత? నెగిటివ్ వస్తుంది. అంటే నెగిటివ్ ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందంటే 0.5. వై వాల్యూ ఎంత వస్తుందంటే 0.5. అది కూడా ఏంటి? నెగిటివ్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు చెప్పండి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? -2.5. వై వాల్యూ ఎంత వచ్చింది? -0.5. ఈ రెండులో ఏది ఎక్కువ అంటే వై వాల్యూనే ఎక్కువ. ఎందుకంటే నెగిటివ్ వాల్యూ ఏది తక్కువ ఉంటే అదే ఎక్కువ అని చెప్పుకుంటున్నాం. సో వై వాల్యూ -0.5 ఉంది, ఎక్స్ వాల్యూ -2.5 ఉంది. విచ్ ఈజ్ మోర్ మీన్స్ ఎక్స్ లెస్ దెన్ వై. ఓకే దట్ ఈస్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఇక చూడండి ఈ క్వశ్చన్లో ఇక్కడ ax² + bx + c అనే దగ్గర b అనే దగ్గర +8 ఉంది. +8 అంటే ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ వస్తాయి. ఎక్స్ వాల్యూస్ అనేవి ఇక్కడ ఏమొస్తాయి? నెగిటివ్ వాల్యూస్ వస్తాయి. ఇక్కడ 15 ఉంది. 15 ఎలా రాసుకోవచ్చు? 5 3 15 రాసుకోవచ్చు. 5 3 15. అప్పుడు 5 + 3 కూడా ఏమవుతుంది? మిడిల్ నెంబర్ వస్తుంది అంటే 8 వస్తుంది.
ఓకే, అంటే ఏం రావాలంటే -5 -3 రావాలి. ఎక్స్ వాల్యూస్ ఏం రావాలి? -5 -3. అలాగే వై వాల్యూస్ చూద్దాం. వై వాల్యూస్ ఏమొస్తాయంటే చూడండి, 13 ఎలా రాయాలంటే 5 × 6 రాయొచ్చు. ఓకే, 5 + 6 ఎంత వచ్చింది? 11 వచ్చింది. అంటే ఇక్కడ చూడండి బి అనే బిఎక్స్, ఓకే, x² + bx + c. అలాగే ఇక్కడ బి అనే ప్లేస్లో ఏమో వచ్చింది? +11 వచ్చింది. +11 వచ్చిందంటే నెగిటివ్ రూట్స్ వస్తాయి. ఓకేనా, -5 -6 వచ్చింది. ఇక్కడ చూడండి -3 -5 -6. అంటే ఏది ఎక్కువ ఉందంటే ఎక్స్ అనేది ఎక్కువ ఉంది. x ≥ y ఉంది. ఓకే, x ≥ y. ఓకే, -3 -5 అనేది ఎక్స్ వాల్యూస్ అయితే, ఓకే, ఎక్స్ వాల్యూస్ అయితే -5 -6 అనేది y వాల్యూస్. సో ఏముందండి, ఎవరు ఎక్కువ ఉన్నాయంటే చూడండి ఇక్కడ x ≥ ఎందుకంటే -5 -5 అక్కడ ఈక్వల్ అయ్యింది. సో నెగిటివ్ వాల్యూస్ ఎక్స్ వాల్యూ అనేది తక్కువ ఉంది, -3 అని ఉంది. అందుకని ఏమైంది? x ≥ y. సో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ వాల్యూ ఇక్కడ ఎంత ఉంది? √3136. ఇక్కడ కూడా y వాల్యూ ఏమవుతుంది అప్పుడు? √3136. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది? ± సంథింగ్ వస్తుంది. ఇక్కడ కూడా y వాల్యూ ఏమొస్తుంది? ± సంథింగ్ వస్తుంది. అంటే ఈ వాల్యూ ఈక్వల్. ఎందుకు ఈక్వల్ అంటే ఇక్కడ సేమ్ నెంబర్స్ ఉన్నాయి. 316 3136 వస్తున్నాయి. అంటే ఇక్కడ ఈ XY వాల్యూస్ ఏమవుతున్నాయి అంటే ఈక్వల్ అవుతున్నాయి. ఓకేనా, సో ఆప్షన్ ఈ ఈజ్ ద ఆన్సర్. ఓకే, రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ పార్ట్లో కంటిన్యూ చేద్దాం. ఓకే, ఇప్పటివరకు ఈ వీడియోలో మీకు చెప్పిన కంటెంట్ అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ పేషెన్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.